ఒకరోజు ఒక రాజ్యంలో ఒక పేద వ్యక్తి రాజుగారి యొక్క వాళ్ళ యొక్క దాచినటువంటి ధనంలో ధాన్యాన్ని ఈ కటికి పేదవాడైనటువంటి వాడు దొంగిలించడానికి వెళ్ళి పట్టుబడ్డాడు. పట్టుబడినప్పుడు సహజంగా అక్కడ యొక్క ఆ, రాజు ఉరిశిక్ష దండన విధించాడు. ఆయన చేసినటువంటి తప్పిదాలకు చిహ్నంగా నీకు ఉరిశిక్ష వేస్తూ ఉన్నాను అని ప్రకటించాడు. ప్రకటించి నీ చివరి కోరిక ఏమిటి కోరుకో, నువ్వు చివరి కోరిక. అప్పుడు ఆ పేదవాడు ఆలోచించి, నా దగ్గర మామిడి చెట్టు గింజ ఉంది, దానిని మీ పెరట్లో వేయండి, అది చాలా శక్తి కలిగినటువంటిది, వేసినటువంటి గంటలోనే మొలకెత్తి పెద్ద మంచి మంచి పండ్లు వస్తాయి, అటువంటి శక్తి కలిగినటువంటి ఈ మామిడి గింజ అని చెప్తారు. సరే, రాజ్యంలో ప్రజలందరినీ పిలిపించి ఈ మొక్కను ఈ మామిడి గింజను నాటడానికి ఈ పేదవాడిని చెప్తాడు. పేదవాడు అంటాడు, అయ్యా రాజా, నేను పాపిష్టిని, నేను పాపం చేశాను, నేను దొంగతనం చేశాను. మరి నా దొంగతనం చేతులతో ఈ విత్తనం నాటితే మొలకెత్తదు. ఎటువంటి పాపము లేనటువంటి వారు, ఎటువంటి దోషము లేనటువంటి వారు, పవిత్రులు మాత్రమే ఈ యొక్క విత్తనాన్ని నాటాలి అన్నప్పుడు రాజుగారు మంత్రి వారిని పిలిచాడు. మంత్రి నువ్వు చాలా నీతిమంతుడు, ఈ మామిడి విత్తనాన్ని నువ్వు నాటు. అప్పుడు మంత్రి గారు గుర్తుపెట్టుకుని, నేను కూడా చాలా పాపాలు చేశాను, నేను నీతిమంతుడిని. అదేవిధంగా మంత్రులను పిలిచాడు. అందరూ ఇదే చెప్పారు, నేను మంచివాడు కాదు, నీతిమంతుడిని కాదు. చివరికి రాజ్యంలో ఉన్నట్టు ప్రతి ఒక్కరిని అడిగినా అందరూ అదే చెప్పారు. చివరికి ఈ పేదవాడు కూడా, రాజా నువ్వు చాలా నీతిమంతుడు కదా, నువ్వే విత్తనం నాటవచ్చు కదా అని అడిగినప్పుడు రాజులోగా ఎక్కడో ఆయన కూడా, నేను మంచివాణ్ణి కాదు, నేను పాపిష్టిని, నీతిమంతుడిని కాదు అని చివరికి ఈ పేదవాడిని క్షమించి వదిలివేస్తాడు.